మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. థైరాయిడ్కి సంబంధించినటువంటి ఆహార నియమాలు, అలాగే దీన్ని తగ్గించుకోగలిగేటువంటి ఇంటి వైద్యాలు, అలాగే ఆయుర్వేద ఔషధాలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకుందాం. ప్రస్తుతపు ఉరుకుల పరుగుల జీవితంలో థైరాయిడ్ అనేది ఒక సాధారణ ఆరోగ్య సమస్య కింద మారిపోయింది. భారతదేశంలో ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మెడ ముందు భాగంలో ఉండేటటువంటి ఈ సీతాకోకచిలక ఆకారపు గ్రంథి మన శరీరం మొత్తం తాలూకు ఆ జీవక్రియని అంటే మెటబాలిజాన్ని, ఆ ప్రక్రియని నియంత్రిస్తూ ఉంటుంది. దీని పనితీరులో ఏ కాస్త స్వల్ప తేడా వచ్చినా అది మన ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఐరన్ లోపం, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపాలు ఇవన్నీ కూడా ఈ థైరాయిడ్ సమస్యకి ప్రధాన కారణాలు. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తి పెరగటం అంటే హైపర్ థైరాయిడిజం, లేదా తగ్గటం అంటే హైపోథైరాయిడిజం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని కేవలం మందులతోనే కాకుండా సరైన జీవనశైలి మార్పులతో కూడా అదుపు చేయవచ్చు. ఆయుర్వేద ప్రకారంగా థైరాయిడ్ సమస్య అనేది శరీరంలో అగ్నితత్వంలో వచ్చే మార్పుల వల్ల వస్తుంది. వాత, పిత్త, కఫ దోషాల అసమతుల్యత వల్ల గ్రంథుల పనితీరు మందగిస్తుంది. సరైన పథ్యాహారం, మూలికల వాడకం ద్వారా ఈ దోషాన్ని సరిచేసుకోవచ్చు. థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మనం తీసుకునే ఆహారం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఇక ఈ వివరాల్లోకి వెళ్దాం. థైరాయిడ్ గ్రంథి పనితీరు గురించి ముందు తెలుసుకోవాలి. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో శక్తి వినియోగాన్ని క్రమబద్ధీకరిస్తుంది. ఇది ఉత్పత్తి చేసేటటువంటి హార్మోన్లు గుండె వేగం, శారీరక ఉష్ణోగ్రత, జీర్ణక్రియ ఇలాంటి ముఖ్యాంశాన్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే TSH స్థాయిలు పెరిగినప్పుడు అది హైపోథైరాయిడిజం స్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో ఉన్నప్పుడు బరువు పెరగటం, విపరీతమైన అలసట, ఇంకా చర్మం పొడిబారటం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దీనికి విరుద్ధంగా హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. హైపోథైరాయిడిజం ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం ఏమిటి, ముందు ఇది తెలుసుకోవాలి. హైపోథైరాయిడిజం సమస్య ఉన్నప్పుడు శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది. దీనిని సరిచేయడానికి అయోడిన్ ఉండేటటువంటి ఉప్పు, చేపలు, గుడ్లు ఇలాంటివి తీసుకోవాలి. వీటిలో ఉండేటటువంటి పోషకాలు హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. అలాగే సెలీనియం ఎక్కువగా ఉండేటటువంటి పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలని ఆహారంలో చేర్చుకోవాలి. సెలీనియం అనేది థైరాయిడ్ హార్మోన్లని యాక్టివేట్ చేయడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జింక్ పుష్కలంగా ఉండేటటువంటి శనగలు, పప్పు ధాన్యాలు కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరుని మెరుగుపరుస్తాయి. ఇక దీనికి ఆపోజిట్ హైపర్ థైరాయిడిజం. దీనిని ఎలా నియంత్రించుకోవాలి ఇది కూడా తెలుసుకోవాలి. శరీరంలో ఈ థైరాయిడ్ హార్మోన్లు విపరీతంగా పెరిగినప్పుడు గుండె వేగం పెరగటం, బరువు తగ్గటం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటి వాళ్ళు బెర్రీలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లాంటి క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవాలి. ఇవి హార్మోన్ల అతి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. దీనికి తగ్గట్టుగా విటమిన్ D ఎక్కువగా ఉండేటటువంటి పాలు, పెరుగు తీసుకోవటం వల్ల ఎముకల ఆరోగ్యం హైపర్ థైరాయిడిజంలో మెరుగుపడుతుంది. మెగ్నీషియం ఎక్కువగా ఉండేటటువంటి ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ కూడా ఈ స్థితిలో ఎంతో మేలు చేస్తాయి. సరే, కామన్గా ఎక్కువగా కనిపించేది హైపోథైరాయిడిజం. తప్పనిసరిగా మానేయాల్సిన పదార్థాలు ఏమిటి ఇది తెలుసుకోవాలి. థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా సోయా చిక్కుళ్ళు, సోయా పాలు థైరాయిడ్ మందుల పనితీరుని అడ్డుకుంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, అధికంగా చక్కెర ఉండేటటువంటి పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపును కలుగజేస్తాయి. వీటి వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు మరింత క్షీణిస్తుంది. ఇంకోటి, గ్లూటెన్ ఉండేటటువంటి గోధుమ పదార్థాలు కూడా కొంతమందిలో ఇబ్బందులు కలుగజేస్తాయి. అలాగే కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలని పరిమితం చేయడం కూడా చాలా ముఖ్యం. సరే, ఈ సందర్భంగా అసలు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు వీటి గురించి తెలుసుకోవాలి. థైరాయిడ్ ఆరోగ్యానికి B విటమిన్లు చాలా అవసరం. ఇవి శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను కాపాడతాయి. ముఖ్యంగా విటమిన్ B12 లోపం థైరాయిడ్ బాధితుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని నివారించడానికి ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మాంసాహారం లేదా సప్లిమెంట్ తీసుకోవచ్చు, లేదా తోడన్నం తినచ్చు. దీంతో కూడా ఈ లాక్టోబాసిల్లస్ స్పోర్స్ ఇంప్రూవ్ అయ్యి ఆ B12 సమస్య తగ్గుతుంది. అలాగే ఐరన్ లోపం వల్ల కూడా ఈ థైరాయిడ్ హార్మోన్ల మార్పిడి అనేది దెబ్బతింటుంది. అందువల్ల ఆకుకూరలు, బెల్లం ఇలాంటి ఇనుము ఎక్కువ ఉండే ఆహారాలు తీసుకోవాలి. సరే, ఇంట్లో తయారు చేసుకోదగ్గ ఔషధాలు ఏమిటి వీటిని తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా వాడే ఆ పోపుల పెట్టులో ఉండేటువంటి దినుసులతోటి థైరాయిడ్ని అదుపు చేయవచ్చు. ఉదాహరణకు ధనియాల కషాయం. 2 చెంచాల ధనియాలని ఒక గ్లాస్ నీళ్ళలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఈ నీళ్ళని సగం అయ్యే వరకు మరిగించి వడపోసుకొని తాగాలి. ఇది థైరాయిడ్ గ్రంథి వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇలాంటిదే అల్లం టీ.
ఒక అంగుళం అల్లం ముక్కని నీళ్ళకి వేసి మరిగించి అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోవాలి. అల్లంలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్ జీవక్రియని పెంచుతాయి. ఇలాంటిదే నల్ల జీలకర్ర నీళ్లు. అర చెంచాడు నల్ల జీలకర్రని నీళ్ళకి వేసి మరిగించి రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి హార్మోన్లని క్రమబద్ధీకరిస్తుంది. ఇలాంటిదే వాల్నట్స్ తేనె మిశ్రమం. 2 వాల్నట్స్ ముక్కల్ని తేనెతోటి కలిపి ఉదయం పరగడుపును తీసుకుంటూ ఉండాలి. ఇది థైరాయిడ్ పనితీరుని చురుగ్గా ఉంచుతుంది. ఇక ఈ సమస్య ఉన్నప్పుడు శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఈ ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల ప్రకారంగా థైరాయిడ్ ట్రీట్మెంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఔషధాలని మనం తెలుసుకోబోతున్నాం. వీటిని వైద్య సలహాతో మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకు కాంచనార గుగ్గులు. ఇవి థైరాయిడ్ గ్రంథి తాలూకు ఆ గడ్డలు, వాపులు ఇలాంటి వాటిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది కాంచనార గుగ్గులు అనేది. రోజుకి 2 సార్లు భోజనం తర్వాత 2 మాత్రలు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటిదే స్వెల్లింగ్ని తగ్గించేది వృద్ధ్వాధిక వటి. గ్రంథుల పనితీరుని క్రమబద్ధీకరించడానికి ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా రోజుకి 1 లేదా 2 మాత్రలు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటిదే పునర్నవాది కషాయం. శరీరంలో థైరాయిడ్ వల్ల వచ్చేటువంటి నీటి వాపుని అంటే ఎడిమా అనేది నివారిస్తుంది. 15 నుంచి 20 మిల్లీలీటర్ల కషాయాన్ని సమాన పరిమాణంలో నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు విన్నవించాలి. థైరాయిడ్ సమస్య అనేది కేవలం మందుల మీద మాత్రమే ఆధారపడి లేదు. మనం తీసుకునే ఆహారం, మనం చేసే వ్యాయామం, నిద్రపోయే టైము అన్నీ దీనిపైన ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ ఆహార నియమాలు, ఔషధాలని క్రమం తప్పకుండా పాటిస్తే థైరాయిడ్ హార్మోన్ల స్థాయిలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి. ప్రకృతి సిద్ధమైన జీవన శైలిని అలవర్చుకోవటం ద్వారా ఈ రుగ్మతను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. మీ ఆరోగ్యం మీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుందని గుర్తించి మెరుగైనటువంటి జీవనం వైపు అడుగు వేయండి. సరైనటువంటి ఆహారమే సంపూర్ణ ఆరోగ్యానికి అసలైన రహస్యం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.